హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ డే ఇన్ మై లైఫ్. ఆల్రెడీ మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసుంటే కనుక టెంపుల్కి వెళ్తున్నాను, క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూపించాను కదా. బట్ నా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయిందండి. మా మావయ్య అన్నారనమాట, నైట్ కన్నా మార్నింగే పాలు పోస్తే మంచిది, నువ్వు ఆల్రెడీ మొక్కుకున్నావు కాబట్టి ఇంకా మార్నింగే పోసుకో, ఒక రోజు చూసుకుని అన్నారు. ఇంకా సర్లే అన్నారు కదా, మళ్ళీ డౌట్ ఎందుకు అని చెప్పైతే ఇంకా ఆ రోజు అయితే డ్రాప్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మా పెళ్లి రోజు అనమాట. నెక్స్ట్ డే వెళ్ళడానికి కుదరలేదు, ఎందుకంటే మేము అన్నవరం వెళ్తాం అనమాట. ప్రతి పెళ్లి రోజు అన్నవరం అయితే వెళ్తాము. అది ఎందుకు వెళ్తాము అనేది కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అయితే ఇంకా మార్నింగ్ లెగిసి ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ చేసుకొని రెడీ అయ్యి పూజ అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి టైం అయిపోయింది. ఇంక నేను 6 కల్లా 5:30, 6 కల్లా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. కరెక్ట్ టయానికి వెళ్ళాలంటే అన్నవరం మా ఇంటికాడ నుంచి. ఇంకా నెక్స్ట్ డే కూడా కుదరలేదు అసలు. మేమైతే మామూలుగా మార్నింగ్ 3 కల్లా లేచి పాలు పోసేసుకుని వచ్చేద్దామని చెప్పి అనుకున్నాం కానీ బట్ అస్సలు కుదరలేదు. ఇంట్లో క్లీనింగ్ చేసుకొని మళ్ళీ స్నానం చేసి ఇంకా చాలా ఉంటాయి కదా, మళ్ళీ అక్కడ ఫుల్ లైన్ ఉంటుంది అనమాట టెంపుల్లో. ఇంకా అవ్వదని చెప్పి డ్రాప్ అయిపోయాము. అసలు నాకు ఎప్పుడు కూడా ఆ టెంపుల్కి వెళ్తాక అస్సలు పడదండి. ఏదో ఒకటి అడ్డు వస్తూనే ఉంటుంది అనమాట. ఇంక ఇలా పూజ అయితే ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. ఇంకా నాకు నాది చిన్నది కదా పూజకి, అది నేను నా ఫేసు అదంతా చూపించాలంటే అస్సలు అవ్వదు. ఇంకా దేవుడిది చూపించాలని చెప్పైతే నేను ఇంకా నా ఫేస్ అనేది ఏం చూపించలేదు అండ్ నైటీ వేసుకొని చేశాను. మళ్ళీ అందరికి ఎవరైనా కమెంట్ చేస్తారో ముందే చెప్తున్నా, అంటే కొంచెం అప్పటికే లేట్ అయిపోయింది అనమాట. ఇంకా గబగబా రెడీ అవ్వాలి. ఇంకా నాకు శారీ కట్టడానికి చాలా టైం పట్టిద్ది చెప్పాలంటే. ఇంకా అవి పట్టుకొని మళ్ళీ పూజ చేయాలంటే నాకు అసలు అవ్వదు. నాకు అలవాటు కూడా అంతలా లేదనమాట. ఇంకా ముందైతే గబగబా ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ముందు అంటే నోము నోసుకోవడానికి వెళ్తున్నాను, ఇంట్లో పూజ అనేది కంపల్సరీగా చేసుకోవాలి అన్నారు. సో ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా శారీ కూడా కట్టేసుకున్నాను. ఇంక ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట. ఇంకా టైం అయిపోయిందని మా హస్బెండ్ అరుపులు. ఇంకా మా హీరో చూడండి ఎలా రెడీ అయ్యాడో. ఇంకా స్పెట్స్ పెట్టుకొని ఇంకా అలా చూస్తున్నాడు. కొత్తగా అనిపించింది అనమాట. ఇంకా స్పెట్స్ కూడా తీయట్లేదు, ఏంటో వేరే కలర్లో కనిపిస్తుందని అయితే అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకా మా హీరో అయితే ఇలా రెడీ అయ్యాడు అనమాట. ఇక బయటకు వెళ్తున్నామంటే ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. మా వాడికి ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఇంకా మాకు కారు కూడా వచ్చేసింది. ఇంకా కార్ మాట్లాడుకున్నాం. మాకు ఇక్కడ నుంచి అయితే 3 అవర్స్ 4 అవర్స్ ఉంటుంది జర్నీ. ఇంకా 6 కల్లా స్టార్ట్ అవ్వాల్సిన వాళ్ళం 6:45 అయ్యింది. ఇంకా మా హస్బెండ్ పదండి లేట్ అయిపోతుంది, మళ్ళీ నోము నోసుకోవడానికి లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా మధ్యాహ్నం లోపే నోసుకోవాలి కదా. కానీ టెంపుల్లో ఏంటంటే మధ్యాహ్నం మార్నింగ్ అని ఉండదు. ప్రతి 5 వరకు 6 వరకు నోము నోస్తూనే ఉంటారు వచ్చిన వాళ్ళందరూ. కాకపోతే మనకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, సో అందువల్ల అనమాట. ఇంకా 12 లోపు అయిపోవాలి అని చెప్పి ఇంకా మా హస్బెండ్ పరిగెత్తిచ్చేసాడు అనమాట. ఇంకా అమ్మ, నేను, మా ఆయన, ఇంకా మా ఊడు కటారీగాడు అనమాట వీడి పేరు. ఇక మేమైతే వెళ్తున్నాము. ఇంకా మా బొడ్డోడు అయితే ఫ్రంట్ మా హస్బెండ్ దగ్గర అయితే ఉన్నాడు. ఇంకా మా మమ్మీ లేకపోతే అసలు మాకైతే అస్సలు అవ్వదు. మా అమ్మ ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే మా బొడ్డోడిని అస్సలు మెయింటైన్ అయితే అస్సలు చేయలేమన్నమాట. ఇంకా మేము ప్రతి చోటుకి వెళ్ళినప్పుడు అయితే అమ్మని కంపల్సరీగా తీసుకెళ్తాం. ఇలాంటి పూజ టైంలో అయితే అసలు కంపల్సరీ 100% అయితే తీసుకెళ్లాల్సిందే. రాకపోతే మాత్రం నేను ఫుల్ గొడవ ఇంకా ఇంట్లో మామూలుగా గొడవ పడినా అనమాట. ఇంకా మాట్లాడడం కూడా మానేస్తాను, అలుగుతాను అనమాట. ఇంకా ఆ భయానికన్నా వచ్చేస్తారు. ఇంకా ఇలాగా వెళ్తున్నాం అనమాట క్యాబ్లో. ఇంకా ఫుల్ అందరికీ నిద్ర వచ్చేస్తుంది. మా వాడంటే నైట్ 2 వరకు కూడా అమ్మ వచ్చింది కదా, ఇంకా అమ్మతో అలా ఆడుతూ 2 వరకు కూడా పడుకోలేదంట. నేనైతే పడుకుని పోయాను. ఇంకా అమ్మోళ్ళు కూడా అలా పడుకున్నా, కానీ నేను నోము నోసుకుంటా కాబట్టి నేను కార్లో అయితే పడుకోలేదు. ఇంకా లోపలికి ఎంటర్ అయితే అయ్యాము అన్నవరానికి. స్టార్టింగ్లో అన్నవరంది అది ఉంటుంది అనమాట, బోర్డ్ టైప్లో. ఇంకా అది కూడా తీయమని చెప్పాను. ఇది వచ్చి అన్నవరం రోడ్ ఎంట్రన్స్. ఇంకా అలా వెళ్తున్నాం జాయిగా. కరెక్ట్ టయానికి అయితే తీసుకొచ్చారు, మాకు కొంచెం లేట్ అయినా సరే. ఇంకొండి అన్నవరం టెంపుల్ స్టార్టింగ్ అనమాట. దీనికి ఉంటుంది కదా, కట్టించుకుంటారు కదా వెహికల్స్కి అమౌంట్. ఇంకా అట్లాగా ఒక్కొక్క కార్ ఆప్ అయితే కట్టించుకుంటున్నారు. ఇంక ఇదైతే ఎంట్రన్స్ అన్నవరంది.
మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఇయర్ అయితే అవ్వదేమో అని అయితే అనుకుని చాలా ఫీల్ అయ్యాను. అసలు ఇది కూడా మేము అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అవ్వడమే, ఇంకా ఏమీ లేదులే ఈసారి కూడా అనుకున్నా నేను. ఇదిగోండి టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. క్యాబ్ కూడా పార్క్ చేసేసారు. ఇంక ఇక్కడ దిగి చూస్తున్నాం అనమాట. అంటే కొన్ని ఐటమ్స్ కొనుక్కోవాలి నోముకి, దానికోసం అయితే మేము మాట్లాడుకుంటున్నాము. ఇంకా దీనికి టికెట్ తీసుకోవాలి. 300 రూపీస్, సారీ 300 1500 ఉంటుందన్నమాట టికెట్స్. దానికి మా హస్బెండ్ నోము నోసుకొని టికెట్ తీసుకోవాలి. ఇంకా మా హస్బెండ్ చూస్తున్నారు ఎక్కడ తీసుకుంటారని. మొత్తం కూడా మారిపోయింది లాస్ట్ ఇయర్కి ఇయర్కి. ఇంకా మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాం మేము. మా హస్బెండ్ టికెట్ అయితే తీసేసుకున్నారు. మా అమ్మ ఏమో నోముకు సంబంధించినవి అన్నీ కూడా అక్కడ షాపింగ్ ఉంటుంది ఆ కొట్లో తీసేసుకుందనమాట. వెళ్ళి 300 ఉంటుందన్నమాట. 5 కొబ్బరికాయలు పూజకు సంబంధించినవన్నీ ఒక కవర్లో పెట్టిస్తారు. మొత్తం అదొకటి 300, టికెట్ ఒకటి 300. ఇంకా మా వాడైతే మా హస్బెండ్ పంజాది కట్టుకుంటున్నారు కదా, ఇంకా మా వాడే బయటకు వచ్చాడు కాబట్టి అప్పుడే పడుకొని లేచాడు. ఫుల్గా కార్లో అయితే పడుకున్నాడు. ఇక ఆడుతున్నాడు అనమాట. ఆ 2 పట్టుకోలు ఒకేసారి అని చూస్తున్నాడు. కాకపోతే వాడికి అందట్లేదు అనమాట. ఇంకా మా అమ్మ అంటుంది ఇంకా అంత పెద్దోడు అయిపోలేదులే అని చెప్పి అంటుంది. ఇంక అదేం పట్టించుకోకుండా ట్రై చేస్తున్నాడు అనమాట పట్టుకోవడానికి. కానీ పాపం అది అవ్వట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ పంచ కట్టుకున్నాక మోక్ స్టిక్ అని పిలవగానే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు వాళ్ళ డాడీ దగ్గరికి. ఈ పంచ మేము వినాయకుడి దగ్గర పాడుకున్నాం అనమాట. కట్టుకొని అంటారు. మా హస్బెండ్కి కట్టుకోవడం అది కుదరట్లేదు. వేరేది అంటే అది స్టిక్కర్ టైప్ ఉంటుంది, అది ఉంది. అది వద్దు నాకు ఇదే కట్టుకొని చెప్పి నేను గొడవ పడితే మళ్ళీ పెళ్లి రోజు నేడుస్తానని చెప్పి నా మీద బలవంతంగా కట్టుకున్నారనమాట పంచ. వీళ్ళకి అలవాటు ఉండదు కదా, లుంగి కట్టుకునే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది. మా హస్బెండ్ ఎప్పుడు అవి లుంగిలో ఏమి కట్టుకోరు. ఇంక ఇలా టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాము. పూజ సామాన్లు తీసుకుని టికెట్ తీసేసుకుని అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా అది ఏంటో నాకు కెమెరా బయటకు వెళ్ళక అసలు క్లారిటీగా రావట్లేదండి. ఇంకా మళ్ళీ కెమెరా క్లీన్ చేసి మళ్ళీ వీడియో తీసినాం. మా వాడికి చెప్తున్నాడు ఏంట్రా బాబు కెమెరా రావట్లేదు అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ టైం అయిపోయింది త్వరగా రండి ప్లేసులు ఉండవని చెప్పి ఇంకా గొప్ప పరిగెత్తేస్తున్నారనమాట. ఇంకా మేము ఫస్ట్ ఒక రూమ్లోకి వెళ్ళాము. అది ఆల్రెడీ సగం పూజ అయిపోయింది. మాకు తెలియక వెళ్ళిపోయాము అనమాట. మళ్ళీ నెక్స్ట్ వేరే రూమ్కి అయితే వచ్చాము. ఇలా రూమ్స్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక రూమ్కి ఇప్పుడు మాతో పాటు అంటే ఒక టైం అనేది ఉంటుంది. ఒక పూజ కొంతమంది ఆ రూమ్ మొత్తం పూజ అయిపోయిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ క్లీనింగ్ అయ్యాక మనల్ని ఎంటర్ చేస్తారు అనమాట. వేసుకోండి. అందరూ దీపారాధన చేయండి. మండపంలో తమలపాకులు మొత్తం అన్ని ఆకులు పెట్టుకోండి. ముచ్చుకులు మీ వైపు ఉండేటట్టుగా తమలపాకులు పెట్టండి. ఒక్కొక్క ఆకు చొప్పున విడివిడిగా పెట్టండి తమలపాకులు. భక్తి శ్రద్ధలతో ఆదరిస్తున్నాము స్వామి. మమ్ములను మా కుటుంబాన్ని ఆయువు ఆరోగ్యాలతో రక్షించి కాపాడు సత్యదేవా. ఆహిమాం ఆహిమాం ఆహి పాహి సత్యదేవా. అందరూ కూడా స్వామి నమస్కారం చేసుకోండి. మీ యొక్క వ్రతాన్ని ఆరంభం చేస్తున్నాం. ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఒక ప్లేస్లో కూర్చొని అవన్నీ కూడా మనం సెట్ చేసుకుంటాం. అన్ని పంతులు గారు మైక్లో అయితే చెప్తారనమాట ఎలా చేయాలి ఏంటి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ పూజ చేసినంతసేపు కూడా. ఈసారి అయితే అసలు అవ్వదు అనుకున్నాను, బట్ నిజంగా దేవుడే రప్పించాడు అనిపించింది అనమాట నాకు. ఇంకా ఎవరి కాదు వాళ్ళ ప్లేస్లలో కూర్చొని ఇంకా అలాగా పూజ అనేది ఫస్ట్ వినాయకుడికి అయితే మనం చేస్తాం కదా. ఇంకా వినాయకుడికి చేసిన తర్వాత ఇంకా దేవుడికి అయితే చేయాలి. ఆ వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు ఉంటాయి కదా, అవన్నీ కూడా స్మెల్ చూసి వెనక్కేసేసి మన మీద వేసుకోమన్నారనమాట. ఓంకారాన్ని బయటికి గట్టిగా చెబుతూ అక్షతలు కొద్దిగా వినాయకుడి మీద పూజ చేస్తూ ఉండాలి. ఓంకారం గట్టిగా చెప్పాలి, అక్షతలు పూజ చేస్తూ ఉండాలి.
మాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇది 4th ఇయర్ ఎంటర్ అవుతుందన్నమాట. మేము ఈ 3 ఇయర్స్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అదే స్ట్రగుల్స్‌లో చాలా హ్యాపీగా అయితే ఉన్నామన్నమాట. చాలామంది మీరు సంవత్సరం కూడా ఉండరు కలిసి అని, కొంతమందయితే సొంతగా పుట్టినోళ్ళు కానీ, సొంతోళ్ళు కానీ నీకు పెళ్ళి అవసరమా, నువ్వు పెళ్ళాన్ని పోషించగలవా అన్నవాళ్ళు ఉన్నారు. మేమైతే మ్యారేజ్ కోసం చాలా హెల్ప్ అడిగాము. ఒక్కళ్ళు కూడా మాకు హెల్ప్ చేయకుండా నమ్మిచ్చి మోసం చేశారు పెళ్లి రోజునే. అలాంటోళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, మీరు ఒకరికి హెల్ప్ చేయకపోయినా, ఒకరిని ఆదరించకపోయినా పర్వాలేదు. బట్ వాళ్ళని మాటలతో చంపేసి, మోసాలు చేసేసి అలా అయితే ఎవ్వరూ చేయొద్దు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. కానీ పెళ్ళి అవసరమా నీకు, ఇప్పుడు నువ్వు పెళ్ళాన్ని పోషించగలవా అన్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఒకళ్ళ అనే ముందల మనం ఏంటి, మన స్థాయి ఏంటి, అసలు మనం ఒకళ్ళని అనే ముందల నువ్వెలా చూసుకుంటున్నావు అని కూడా తెలుసుకోవాలి. బట్ పేర్లు ఎందుకు, అవన్నీ మనకు అనవసరము. సో అందుకని నేను కూడా పట్టించుకోవట్లేదు. బట్ అందరికీ నేను ఒకటే చెప్తాను, ఏది కూడా ప్రతిదీ కూడా ఒకేలాగా ఉండదు, ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. ఏదో ఒక రోజు వాళ్ళు అనే మాటలు వాళ్ళకి తిప్పి కొట్టే రోజులు వస్తాయి. అలాగే మమ్మల్ని అయితే ఎవరన్నారో వాళ్ళకి తిప్పి కొట్టేలాగా ఆ డైలాగులు దేవుడు అయితే తదాస్తు అన్నారనైతే నేను అనుకుంటున్నాను. బట్ ఎవరిని కూడా ఊరికనే ఉసిరు పోసుకోకూడదు, అది మాత్రం నేను ఖచ్చితంగా అయితే చెప్తాను. ఎవరి జీవితం వాళ్ళది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సొంత అన్న తమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, అన్న చెల్లెళ్ళు కానీ, అన్న అక్కలు కానీ, ఎవరైనా సరే, ఎవరైనా డబ్బు కోసం మోసాలు కూడా చేసేస్తారనమాట. అలాంటి సిచ్యువేషన్స్ మేము చాలా అంటే చాలా ఫేస్ చేసాం 2023లో అయితే. బట్ నాకేంటంటే పెళ్ళైన తర్వాత నాకు కొడుకు పుట్టాక ఎవరు ఎలాంటోళ్ళు, ఎవరు ఏంటి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎలా బతకాలి, ఎలా బతకూడదు, అందరితో కలిసి ఉండాలా, లేకపోతే మనకి నచ్చినట్టుగా మనం ఉండాలా, అసలు ఎట్లా ఉండాలనైతే నేనైతే చాలా అంటే చాలా నేర్చుకున్నాము ఈ లైఫ్లో 2023లో అయితే. మన వాళ్ళు ఎవరు అనేది మనం కష్టాల్లో ఉన్నప్పుడే తెలుస్తుంది, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. ఇప్పుడైతే నిజంగా అండి ఎవరిని కూడా నమ్మడానికైతే లేదు. మాకు మ్యారేజ్ అయిన టైంలో ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కూడా, మేము ఒకరికి సహాయం చేసాం కానీ వాళ్ళని మేము అడుక్కున్నా సరే రాలేదన్నమాట. అలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే మేము ఇప్పటి వరకు మా కాళ్ళ మీద మేము నిలబడి ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, ఎవరిని రూపాయి అడగకుండా తిరిగి మేమే ఇచ్చేటట్టయితే మేము చెప్పుతో కొట్టేటట్టుగా అయితే బతుకుతున్నాం అన్నమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైతే నేను అనుకున్నానో పెళ్ళైన తర్వాత ఇలా ఉండాలి, ఎవరిని కూడా ఒక రూపాయి అడగకూడదు, ఎవరిని కూడా చేయి జాచి మనం అడగకూడదు, మనమే ఇచ్చేలాగా ఉండాలని నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే మా హస్బెండ్ నన్ను అలాగే ఆ స్థాయిలోనే ఉంచారు. ఇంకా నాకు నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను అనమాట మా హస్బెండ్ని పెళ్ళి చేసుకున్నందుకు. కానీ ఒక్కటి, ఎవరిని కూడా మోసం అయితే చేయకూడదు. డబ్బు కోసం కానీ, లేకపోతే వాళ్ళు దొరికిపోతారని చెప్పి వాళ్ళు చేసిన తప్పులు మనమే తొయ్యడం కానీ. నిజంగా నేను 2023లో చాలా అంటే చాలా ఫేస్ చేశాను అనమాట. నేను తప్పు చేయకపోయినా, నా హస్బెండ్ తప్పు చేయకపోయినా మా మీదకి ఎంత పెద్ద నింద వచ్చిందో మాకు తెలుసు. కానీ ఏదో ఒక రోజు దేవుడు అనేవాడు ఉంటాడు. మమ్మల్ని ఫస్ట్ ఎన్ని మాటలు అన్నారో ఒకళ్ళు, వాళ్ళకి తిప్పి అయితే ఆ దేవుడు అయితే ఖచ్చితంగా ఇచ్చాడు. అదే నమ్మకంతో నేనైతే ఉంటాను. నేను ఒకరిని ఎవరిని కూడా నాశనం అయిపోవాలి, ఇదవ్వాలి, అదవ్వాలి నేను ఎప్పుడూ కోరుకోను. అది ఇప్పటికీ కూడా నేను కోరుకోను. నాది నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఎవరిని కూడా ఒక రూపాయి అడగకూడదని అయితే అనుకుంటాను. అలాగే ఇప్పుడనే కాదు, నేను కాలేజ్ కానీ, స్కూల్ కానీ ఎప్పటి నుంచైనా సరే నాకు అదే నేర్పించారు మా తాతయ్య కానీ, మా డాడీ కానీ. నేను అదే ఫాలో అవుతాను. మా హస్బెండ్ కూడా అదే ఫాలో అవుతారనమాట. కానీ కొంతమంది ఉండలేరు కదా, చూస్తూ మనం ఏమన్నా సెటిల్ అయినా సరే, మంచిగా ఉన్నా సరే కుళ్ళుబోతోళ్ళు ఉంటారు కదా. సో అలాంటి కుళ్ళుబోతోళ్ళకి ఆ కుళ్ళు అనేది వాళ్ళకే తగులుద్ది ఖచ్చితంగా. కానీ మమ్మల్ని ఎంతమంది అన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తల దించుకుంటారనమాట. ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు సెటిల్ అయిపోవడం అంటే ఏదో ఆస్తులు కొనేసుకోవడము, ఏదో ఇది ఉంది అది ఉందని చెప్పుకోవడం కాదు.
అప్పు లేకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి నిజాయితీగా నిజంగా రూపాయి సంపాదించుకుంటే అది నా దృష్టిలో మంచిగా సెటిల్ అవ్వడం. హరి రెండు చేతుల పైకెత్తి గట్టిగా గోవిందానండి. గోవిందా సరిపోలేదు. గోవిందా ఇంకా గట్టిగా గోవిందా. మేము మా పెళ్ళి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. స్ట్రగుల్స్ ఎంత ఫేస్ చేసినా సరే ఎవరు సపోర్ట్ చేయకపోయినా మా పెళ్ళికి మా మావయ్య, మా హస్బెండ్ వాళ్ళ డాడీ అయితే ఆయన ఒక్కరు నమ్మి మాకైతే పెళ్ళి చేశారు. అదే మాట మీద అదే నమ్మకంతో అయితే మేము ఉన్నామన్నమాట. మా హస్బెండ్ పెళ్ళైన తర్వాత మేము అన్నవరం నోము నోసుకోవడానికి వచ్చినప్పుడు మొక్కుకున్నారంట. పెళ్ళి రోజు ప్రతిసారి కూడా నీ గుడికి వచ్చి నీ దర్శనం అయితే చేసుకుని నీ నోమైతే నోసుకుంటాం తండ్రి అని చెప్పి మొక్కుకున్నారంట. సో ఆ మొక్కుకి మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు ప్రతి సంవత్సరం మేము అన్నవరంకి వచ్చి ఇలా నోము నోసుకుని దేవుడికి దర్శనం చేసుకుని అయితే మేము ఇంటికైతే వెళ్తాము. చాలా అంటే చాలా హ్యాపీగా తృప్తిగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ నోము నోసుకోవడం అంటే ఒక అదృష్టం ఉండాలి. చాలా అంటే చాలా మంచిదంట ఈ గుడికి వచ్చి ఇలా నోము నోసుకుంటే. ఇలాగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి అయితే నాకు పడదు అంటే పీరియడ్ టైం అనమాట. పడదేమో ఈసారనైతే డ్రాప్ అయిపోదాం అనుకున్నాం. బట్ నిజంగా ఆ దేవుడే నన్ను రప్పించాడు అనిపించింది అనమాట. ఇంక ఇలాగా పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దర్శనానికి అయితే చేసుకోవడానికి వెళ్తాము. ఇంకా ఈ దర్శనం దగ్గర లైన్ అయితే ఆగింది. నైవేద్యం పెడుతున్నారనమాట. ఇంకా అలా దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నైట్ చిన్న స్మాల్ సెలబ్రేషన్ అనమాట. ఇంకా మా హస్బెండ్ చిన్న కేక్ తెచ్చారు. కేక్ కట్ చేద్దాము, అమ్మ ఉంది కదా ఇంకొంచెం, ఇంకా మా కటారీ గారు కూడా ఉన్నాడు కదా, ఇంక నార్మల్ కేక్ కట్ చేద్దామని అయితే ఇంకా కేక్ తెచ్చారనమాట మా హస్బెండ్ను. మా కటారీ గారు వెళ్ళి ఇంకా అలాగా మా కటారీ ఏంటంటే ఫొటోస్ అవి తీస్తున్నారు. ఇక్కడ వచ్చి నేను నా ఫోన్ ఆల్రెడీ నేను స్టాండ్ పెట్టేసేసి వీడియో అనేది ఆన్ చేసేసాను యూట్యూబ్ కోసం. ఇంకా అటొక స్టిల్ ఇటొక స్టిల్ ఇస్తున్నాం అనమాట. ఇలా కేక్ కట్ చేసి ఇంకా ఫస్ట్ అయితే మా వాడికి పెడుతున్నాం అనమాట. వాడే కాబట్టి మాకు ముఖ్యం, ఇంకా వాడికే పెడుతున్నాము. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇయర్ అయితే బాగా చేసుకున్నాము. నేను ప్రౌడ్గా చెప్తాను మా ఆయన నేను పెళ్లి చేసుకున్నందుకు. అలాగే మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా చెప్తారు మా అల్లుడు మా కొడుకు అని చెప్పి. మా డాడీ అయితే ఎప్పుడన్నా ఒకసారి ఉంటారనమాట. గీత చెప్పినప్పుడు నేను వినలేదు మంచోడు అని చెప్పి. కానీ గీతకి ఒకళ్ళు మహి పెళ్లి చేసుకోకుండా ఉండి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంత మంచి సంబంధం తీసుకురాలేపోయేదాన్నేమో అని చెప్పి మా అమ్మతో అంటూ ఉంటారంట అప్పుడప్పుడు. ఇంకా మా హస్బెండ్ నేను నమ్మకం పెట్టుకున్నదే నిజాయితీగా చక్కగా వాళ్ళకి అల్లుడిలాగా కొడుకులాగా చక్కగా అయితే చూసుకుంటారు. అలాగే మా అమ్మోళ్ళు మహిని అలాగే చక్కగా చూసుకుంటారు. నేనైతే చాలా ప్రౌడ్గా చెప్తాను మా ఆయన్ని పెళ్లి చేసుకుని చక్కగా ఇంత సంతోషంగా చాలా హ్యాపీ ఫ్యామిలీ లాగా లీడ్ చేస్తున్నందుకు. ఎవరేమనుకున్నా ఎవరేమైపోయినా ఎవరు ఎంతమంది కొలుకున్నా నాకు ఆ దేవుడు ఉన్నాడు, నా భర్త ఉన్నాడు, నా అమ్మ నాన్న ఉన్నారు. నాకు అది చాలు. ఎవరు కూడా నాకు ఇంకా అవసరం లేదనమాట. నా అనుకున్న వాళ్ళు నాకు ఉంటే చాలన్నమాట. కేవలం మా మావయ్య వల్లే మాకు పెళ్ళయింది. ఆయన నమ్మకంతోనే పెళ్ళయింది. ఆయన కూడా ఇక్కడ ఉండాలి, బట్ కుదరలేదనమాట ఆ టైంలో. ఇంక ఇలాగ సింపుల్గా కేక్ కట్ చేసి అయితే ఇలా అమ్మ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంక ఇలా ఆశీర్వాదం తీసుకుని మా పిల్లోడు వాడి పనిలో వాడు ఉన్నాడు అనమాట. మర్చిపోయాను చెప్పడం. ఇంకా ఈరోజు మార్నింగ్ శారీ కట్టుకున్నాను కదా, అది మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా బ్లౌజ్ కూడా కుట్టిచ్చేసి నాకు ఈరోజు పెళ్లి రోజుని కట్టుకోమని అయితే గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా అదే శారీ అయితే నేను కట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చి నాకు లాస్ట్ టైం అయితే గోల్డ్ రింగ్ ఇచ్చారు. ఈసారి అయితే నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదంటే ఆయన మెడలో గోల్డ్ చైన్ తీసుకొచ్చి నా మెడలో వేస్తున్నారు, కామెడీ చేస్తున్నారు అనమాట. అంతే అండి ఈ వీడియో. ఈరోజు అయితే మా పెళ్లి రోజు అయితే ఇలా జరిగింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.